కొడుతుంది. ఇవాళ భగవంతుడు కీర్తిచ్చి ధనమిచ్చి వాక్కిచ్చి ముక్తిని పొందే మార్గం చూపించాక ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా కొన్ని పనులు మనం జీవితంలో చేయకూడదట. మనమేమో పొద్దున్న లేవడానికేమో సమయం లేదంటామా, రాత్రేమో 1 గంట దాకా కూర్చొని వాట్సాప్లు చూసుకోవడానికి పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడానికి టైం ఉంటుందా, తినడానికి టైం ఉంటుందా, చైనీస్ రెస్టారెంట్లకు వెళ్ళి దరిద్రపు తిండి తినడానికి టైం ఉంటుందా, చెత్త పనులు చేయడానికి టైం ఉంటుందా, నీకు కావాలంటే నీ ఇంట్లో పెళ్ళిళ్ళకి పెటాకులకి టైం ఉంటుందా, కుటుంబంతో గడపడానికి టైం ఉంటుందా, భగవంతునికి సేవ చేయడానికి యాత్రలు చేయడానికి భగవత్ కథలు వినడానికి మాత్రం టైం ఉండదా? అందుకని భగవంతుడు నాకు టైం వచ్చిందని ఓ మొట్టిగా కొడతాడు, యముణ్ణి పంపుతాడు, యమకెంకర్లు వచ్చి పట్టుకుపోతాడు. అప్పుడు నీ కూతురు నీ కొడుకు నీ అల్లుడు లేకపోతే నీ కోడలు నీ మనవడు నీ మనవరాలు నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. పోయే కాలం వస్తే ఎవరు రక్షిస్తాడండి? మా ఇంట్లో వాళ్ళండి ఎక్కడికి వెళ్ళని